టీవీ నేను జ్యోతి అప్డేట్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు గోపాల్ రెడ్డి. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును ఈ విచారణలో తేల్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు గోపాల్ రెడ్డి. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును ఈ విచారణ తేల్చే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు బీసీ రిజర్వేషన్ల మీద ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు విచారించనుంది. వివరాలేంటి? సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడ రాజ్యాంగ నిబంధనలు ప్రముఖ న్యాయవాదులు రాష్ట్ర దళవేలతో రేవంత్ రెడ్డి మతనాలు చేశారు. అలాగే మరోవైపు డిప్యూటీ సీఎం బడి క్లియర్లను కూడా బృందాన్ని కూడా ముఖ్యమంత్రి ముద్ర జరిగింది. 42% శాతంపై కోర్టుల స్పందన వస్తే బీసీలకు ఇస్తామని కూడా అంతర్గతంగా అయితే ఒక ప్రధాన ఉన్నప్పటికీ ఇది పార్టీ సుప్రీంకోర్టులో ఒక బలమైన వాదనలు వినిపించి కేసు గెలవాలనే ఒక ఉంది. ఈ అంశంపై ఇప్పటికే గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించడం, రాష్ట్ర ప్రభుత్వం తన ఈరోజు అయితే సర్వశక్తులు వదులుతా ఉంది. అంశంపై ఇప్పటికే పలు చర్చలు జరిగి పలుమార్లు అంటే ప్రజల్లోకి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. ఒక దశలో బీజేపీ అడ్డుపడుతుంది 90 లో చేర్చడానికి అని కూడా పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో బీజేపీ కూడా కాంగ్రెస్ డ్రామా ఆడుతుందని మరోవైపు ప్రతి విమర్శకు దిగిన పరిస్థితి. ఈ జీవో 36 4 న్యాయస్థానాల స్పందన ఎలా ఉన్నా కూడా బిల్లులు రాష్ట్రపతి మరోవైపు ఇతర కారణాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు ఉన్నాయి అని చెప్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదించనుంది. అయితే అటు పిటిషన్ దారు జీవో 9 తో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని వాదిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాదన ఏ విధంగా ఉంటుంది, ఆ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా విభేదిస్తుందా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మాత్రం ఏర్పడ్డ పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛ